కొంత సమయం మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథములో నుండి ఒక మాటని మీ ముందు ఉంచాలని తలంతున్నాను. 2వ అధ్యాయము 1వ వాక్యము మీరు చదివితే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటేని. దేనికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కొంత సమయం విందాం. దేవుని యొక్క వాక్యములో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే, ఆనాడు యెహెజ్కేలుతోనే కాదు కానీ ఈనాడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నవాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నవాడు. నిన్న జరిగించిన కార్యాలు ఆయన ఈరోజు చేస్తాడు. ఈరోజు జరిగించే కార్యాలు రాకడలో కూడా రేపు కూడా చేస్తాడు. ఆయన ఒక కాలానికి సంబంధించిన దేవుడి కాదు, అన్ని కాలాలకు సంబంధించినవాడు. దేనికి స్తోత్రం. మనుషుల పద్ధతులు మారిపోవచ్చు కానీ దేవుని పద్ధతి ఇప్పుడు మీరు చూడండి, మనుషుల పద్ధతులు మారిపోవచ్చు. మన పూర్వీకులు సౌకర్యమైన వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి సరైన వస్త్రాలు కూడా లేవు, వాళ్ళు చదవర్లు కాదు. ఆ కాలానికి సంబంధించినట్లుగా అప్పుడు ఉన్నది. రాను రాను కాల మార్పులో ప్రజల ఆలోచన విధానంలో జ్ఞానం పెరిగింది, చదవర్లుగా పెరిగారు, విద్యావంతులయ్యారు, సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకుంటున్నాం, వస్తువాహనాలు ఇవన్నీ కూడా మనుషులకి సమకూర్చుకుంటూ ఉన్నారు. కానీ దేవుని కార్యాలు ఆయన ఎప్పటికీ అవి మార్పు చెందని కార్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన వాటిలో మార్పు లేనిది ఏంటి అంటే, భూమి మార్పు లేదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, జలము, వాయువు ఏం లేదు, మార్పు లేదు. దేనికి స్తోత్రం. ఎన్ని మారినా ఇవి ఎప్పటికీ ఏం చేయవు, ఇవి మారాలి అంటే ఆయన అనుమతి కావాలి. స్తోత్రం. ఎవరి అనుమతి? ఇవి మారాలంటే ఆయన అనుమతి కావాలి. ఇవి మారడానికి ఒక కాలం ఉంది, అప్పుడు ఆయన అనుమతి ఇస్తాడు. దేనికి స్తోత్రం చెప్పండి. అప్పుడట క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందుమీద మరలా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము ఆ యొక్క స్థలంలో నివాసం చేస్తారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు అందరితో మాట్లాడతాడు, వినాలి. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? అందరితో మాట్లాడతాడు. చిన్న బిడ్డలతో మాట్లాడతాడు, స్త్రీలతో మాట్లాడతాడు, వృద్ధులతో మాట్లాడతాడు, యవనస్తులతో కూడా మాట్లాడతాడు. చిన్న బిడ్డలతో మాట్లాడాడు. దానికి ఆధారం ఎవరు అని అంటే చెప్పండి, సమూయేలు. దేనికి స్తోత్రం. ఎవరు? సమూయేలు. వృద్ధులతో మాట్లాడతాడు, హల్లెలూయా. పురుషులతో, స్త్రీలతో, అందరితోని దయాప్రాప్తురాలా, దయాప్రాప్తురాలా, నీకు శుభమగును గాకని మరియమ్మ గారితో మాట్లాడాడు. దేనికి స్తోత్రం. ఎవరితోను? మరియమ్మ గారితో. అప్పటికే వయసు ఉడిగిపోయి వృద్ధాప్యములో ఉన్న జకరియా యాజక ధర్మము చొప్పున పరిచర్య చేయుచుండగా వారితో కూడా దేవుడు తన దూతను పంపి, జకరియా
ఎలిజబెత్తు నేను మీకు గర్భఫలం ఇవ్వబోతున్నానని మాట్లాడాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే దేవునికి చోటిచ్చు ప్రతి వారితోనూ ఆయన మాట్లాడతాడు. ఆయన మాట వినాలనే ఏముండాలి చెప్పండి. సంధ్య ప్రార్థన చేయమంది. ఎందుకంటే మా ఆయన ఎవరి మాట మీద శ్రద్ధ లేదు. నిజమే. కొన్నిసార్లు అనుకుంటాం పౌలు గారు చిన్నప్పటి నుంచి భక్తులు పెంచారు కదండి అంటే, భక్తులు పెంచానని అనుకున్నారు, కానీ వాడి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మరికంత శ్రద్ధ తీసుకోలేకపోయారు. ఖచ్చితంగా వస్తాడు. దేవుడు ఆ బిడ్డను ఆ బంధకాల్లో నేను విడిపించునుగాక. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ యొక్క ప్రార్థన అదే. ఆమేన్. హల్లెలూయా. అలాగే తనొక్కడే కాదు, చాలామంది ఉన్నారు. పేరుకి భక్తి చేస్తున్నాం అని అనుకుంటూ మన పనులన్నీ చక్కబెట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు మందిరానికి. ఆడెంత దొంగో ఇల్లు అంతే దొంగ. దేనికి స్తోత్రం. తేడా ఏమీ లేదండి. హల్లెలూయా. మనం ఏమనుకుంటే మార్కులు వేసేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మార్కులు ఎవరు వేస్తున్నారు తెలుసా? ఎవరు వేస్తున్నారు? దేవుడు మార్కులు వేస్తాడు. నిజంగా వచ్చే వాళ్ళు ఎప్పుడు రావాలి చెప్పరా? పనులన్నీ అయిపోయాక అంటే ఇక నీకు ఏది బేరం లేదు కాబట్టి ఇప్పుడు వస్తావా? ఇక నీకు అన్నీ చక్కబెట్టుకున్నావు కాబట్టి వస్తావా? అంతా అయిపోయిన తర్వాత వస్తే ఆమెన్ అనేటప్పుడు చాలామంది రావచ్చు, కానీ ఆ ఆమెన్కి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది? జీరో వస్తుంది. ఏమవుతుంది? జీరో. పాప అంటుంది పావు గంట లేట్ వెళ్ళినా సరే ఏం పడుతుంది, ఏది తీసుకోదట చెప్తుంది. టైం ఎంతకి విలువైందో. ఇక్కడ ఉన్నప్పుడు 9 గంటలకు లేచేది. ఎన్ని గంటలకి? 9 గంటలకు లేచేది. తినమ్మా 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 అంటే ఇంకా ఉంటుంది కదా అని. అక్కడ లేదు, రోజు పప్పే. పొద్దుట ఏంటంటే 7 గంటలకు రెడీ అయిపోవాలి. 8 గంటలకల్లా 10 నిమిషాలకు ముందే అక్కడ డ్యూటీకి అటెండ్ అవ్వాలి. ఈ లోపల ఇక్కడ వండేది పప్పే. ఏమవుతుందట? పప్పే. టిఫిన్ కూడా తయారవట్లేదట. ఏ టైంకి? ఆ టైంకి టిఫిన్ లేదు. క్యారేజీ బాక్స్ పెడితే పప్పే, ఇంకేమీ లేదు. రోజు ఇప్పుడు వచ్చి 20 రోజులు అవుతుంది, కానీ పప్పే. ఏమంటే నువ్వు వెళ్ళే టయానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, చదువుకునే వాళ్ళు, వేరే వేరే డ్యూటీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ సెక్షన్ వేరు, ఈ పాప చేసే సెక్షను వేరు. వాళ్ళ ఆఫీస్ టైము 10 గంటలైతే అది వేరుగా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళే టైము 8 గంటలకు వెళ్ళాలి అంటే 7 గంటలకు ప్రిపేర్ అయిపోయి సిద్ధపడిపోయి దిగిపోవాలి. అక్కడ టైంకి వండితే తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఖాళీ గడుపుతూనే వెళ్ళాలి. రోజు పప్పేనమ్మా అంటే ఏం చేస్తాను, తప్పదు కదా అంటుంది. అంటే ఎక్కడున్న సౌకర్యం ఇప్పుడు అక్కడ లేదు. కారణం ఏంటంటే కాలం విలువ చాలా విలువైనది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు లేటుగా వెళితే మొన్నే చెప్పారట, 1-2 సార్లు ఒకవేళ నువ్వు ఆలస్యం అయితే 1-2 సార్లు పర్వాలేదు, కానీ అక్కడి నుంచి నీకు జీతం రాదన్నారట. ఆ రోజు పోనట్టే. ఏం పడకపోతే నువ్వు పని చేసినా, ఏం చేసినా అర్థమవుతుందా? నువ్వు పని చేసిన ఆ రోజుకి ఏం లేనట్టు నీకు జీతం పడదు. ఎందుకంటే ఇక్కడ గుర్తింపు పడకుండా నువ్వు ఎంత పని చేసినా. ఏమండి, దేవుని సన్నిధిలో కూడా ఒక గుర్తింపు, నీకు ఐడెంటిఫికేషన్ లేకుండా నువ్వు ఆఖరిని వస్తే పని చేశాను అనుకుంటున్నావేమో, దేవుడు ఏమేస్తాడు? అది. హల్లెలూయా. నువ్వు వచ్చేది ఎప్పుడు రావాలి? సహోదరులారా, తమ్ముళ్ళారా, మీకు చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదం కావాలంటే ముందు మనకు విధేయత రావాలి. స్తోత్రం. ఏమి నేర్చుకోవాలి? ఒక ఆశీర్వాదం పొందడానికి ముందు నేను దేవునికి సంపూర్ణంగా లోబడిపోవాలి. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధి నాకు లాభము కంటే నేను దేవుని నాకు కావాలి.
ఏం కావాలి? ఎవరైనా సరే ముందు నాకేం కావాలి? నీకు ఆశీర్వాదం అనేది ఊరికినే రాదు. విధేయతను బట్టే దేవుడు తన యొక్క ప్రజలను ఆయన ఆశీర్వదించి గొప్ప చేశాడు. స్తోత్రం. విధేయతను బట్టే దేవుడు ఇస్తాడు. నీ ఆసక్తిని బట్టి, నీ హృదయంలో దేనికి ఎక్కువ చోటు ఉందో ఆ చోటు నిన్ను నడిపించాలి. ఆమేన్. అర్థమైందా? నువ్వు దేని మీద మనసు ఎక్కువ పెట్టావో ఆ మనసే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఇటు దేవుని మీద పెట్టావా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ లోక సంబంధమైనగా నీ పని మీదో, నీ ప్రయాణం మీదో, నీ యొక్క బంధువర్గం మీదో, లేకపోతే నీ దేని మీద పెట్టావో, నీ మనస్సులో ఏదైతే నింపుకున్నావో ఆ నింపుకున్న దానిని బట్టే నీ గమ్యం, నీ యొక్క దిక్చూచి నీ మార్గం కనబడుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, నేను ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆమేన్. మరి మాట్లాడాలంటే ఇక్కడ అంటాడు, నా కుమారుడా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో ఏం చేస్తాను? మాట్లాడతాను. ఇంట్లో మనం అన్ని రకాలుగా ఉండి మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటే దేవుడు అంటాడు, పిచ్చోడా, ఆడు చంటి బిడ్డ కాదు కదరా మాటలు రాకపోవడానికి, ఆడి కోసం నువ్వెందుకు పరితపించవు అంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థనను వెతకడం, బాగా శ్రమికమైనప్పుడు కాదు నేను ఉపవాసం ఉండి కన్నీరు గార్చి అంగలార్చి దేవుని దగ్గర గోజాడడం కాదు, అప్పుడు కాదు. కానీ అందుకే ప్రసంగి చెబుతాడు కదా, ఏముండగా ప్రసంగిలో చక్కని మాట ఉంటుంది కదా, వాన వెలిసి మరలా మబ్బులు కమ్మకు మునిపే దుర్దినములు, చదవండి మాట, ఇదిగో వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకమునిపే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు మునిపే వాన వచ్చి వెలిసిన తర్వాత మరల మేఘములు కమ్మకు మునిపే బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడట? అన్నీ అయిపోయిన తర్వాత కాదు, నష్టం వచ్చిన తర్వాత కాదు, కష్టం వచ్చిన తర్వాత కాదు, దేవుని మాట వినడం, శ్రమ వచ్చిన తర్వాత కాదు, అయ్యో అంతా అయిపోయింది ఇక నా జీవితంలో దేవుడే దిక్కు అని అప్పుడు కాదు, బాల్య దినములలోనే నీ స్థానములో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, దేవునికి సింహాసనం వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన ఇంట్లో మన శత్రువులు సాతాను గాడు మన పిల్లల రూపంలో కూడా తిరుగుతుంటాడు. అర్థమైందా? ఏమంటే సాతాను గాడు ఎక్కడో ఉండడు, ఎవరి రూపంలో తిరుగుతుంటాడు. అది ఆడు కొంత మొండోడు, మూర్ఖంగా ఉంటారు మన పిల్లలు. అలాంటప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే అవసరమైతే ఉపవాసం ఉండి, దేవా నా బీడలో ఉన్న ఈ మొండితనాన్ని తొలగించు నాయనని నీ వంతుగా దేవుని దగ్గర ఎక్కువగా చాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించాలి. ఎందుకంటే బాల్యకాలములోనే మనము దేవుని యొక్క మాట వినగలిగేటట్లుగా చక్కగా నిలబడాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నీతో నేనేం చేస్తాను? నీతో నేను మాట్లాడతాను. చక్కగా అనే మాటకు అర్థం ఏంటంటే దైవ భయము కలిగి. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే వినయము కలిగి, ఇంకా చెప్పాలి అంటే ఆసక్తి కలిగి, ఇంకా చెప్పాలి అని అంటే దేవుని సన్నిధి విషయంలో వణుకుతూ. దేవునికి స్తోత్రం. ఏం చేయడం? వణుకుతూ. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథంలో చెప్తాడు, ఎవడు నా మాట విని వణుకుచుండును వాని యందు నేను ఏముంచుతాను? వాని యందు ఏముంచుతాను? దేవుని దృష్టి అందరి మీద ఉంటుందా? అందరినీ చూస్తాడు, కానీ కొందరిని బ్లెస్సింగ్ చేయడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? అందరినీ చూస్తాడు. చూడడం వేరు, ఆ బ్లెస్సింగ్ చేయడం వేరు. అందుకంటున్నాడు, ఎవడు నా మాట విని దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వాని మీద నేనేమి నిలుపుతాను?
ఆయన మీద, అలాంటి వారి మీద దేవుని దృష్టి నిలుపుతూ దేవుని యొక్క కన్నుల ఎదుట దేవుడు వారిని నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు. దేనికి స్తోత్రం. అందుకట్టిన నరపుత్రుడా నువ్వు ఎలా నిలబడు, చక్కగా అనే మాటకు దైవ భయం కలిగి ఉండాలి. ఆమేన్. ఈరోజు ఎక్కడున్నాం మనం? కొందరు దేవుని మందిరంలో ఉన్నారు, కొందరు ఎక్కడున్నారు? వాళ్ళు రక్షించబడిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే. కానీ తేడా ఏంటంటే నిలబడ్డాము అనుకుంటున్నారు, కానీ వారు లోకములో ఎక్కడో వాళ్ళు నిలబడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను చూడండి. దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు తక్కువగా ఇచ్చావో, నువ్వు ఎంత ఎక్కువగా దానిని పోగేసుకున్నా అది దీవెనకరమైనదిగా ఉండదు. మరలా చెప్తున్నాను. ఒకవేళ ఈ మాట మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ దానిని మనము ఒక దినాన్ని నిష్ప్రయోజనముగా అయిపోతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావో ఆ దినము, ఆ సమయము దేవుడు నీకు దాచేది నీ పిల్లల మీదకి కుమ్మరించబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన, చిన్నగా చెప్పారేట మాట, ఇంతేనా? మీ మెల్లో ఉన్న బంగారం కంటే గొప్పది, మీరు కట్టుకున్న గృహాల కంటే గొప్పది, మనకున్న వాహన సంపద కంటే గొప్పది, మనకున్న బంధు బలము కంటే గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న మాట కాదండి అది. ఎవరి యందండి? దేవుని యందు. ఏమాట అది? మరలా చెప్పాలి మీరు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలమ్మా. దేవునికి స్తోత్రం. నరుల ఎదుట నీవు ఆయనను ఆశ్రయించిన వారికి వారి నిమిత్తమట దాచిన మేలు ఎంతో, ఆ మేలే నీ పిల్లల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత తేడా తెలుసా? నువ్వు ఆయనను ప్రేమిస్తే నీవు అక్కడితోనే దీవెన ఆగిపోదు, నీ పిల్లల మీదకి వెళ్తుంది. నీవు ఆయన్ని కాదనుకుంటే ఆ దీవెన నీకు మాత్రమే దూరం అవ్వదు, నీ ఇంటి వారందరికీ ఏమవుతుంది? దూరం అవుతుంది. చూసారా? ఒక్కని అవిధేయత వలన మనుషులందరికీ ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒక్కని విధేయతను వలన మనుషులందరికీ రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి. తేడా ఏంటి? ఒక్క అవిధేయత వల్ల ఏమొచ్చింది? ఆదాము చేసిన అతిక్రమము, ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమము ఆ పాపముగా మారి, ఆ పాపము శాపముగా మారి ఏదేను అనబడే దేవుని సన్నిధి నుండి వెలివేయబడితే సర్వమానవాళికి ఆ పాపము అంటగట్టబడి ఆ దోషం మనుషులను ఏలుతూ ఉండగా వాళ్ళందరూ దేవునికి దూరమైపోయిన స్థితిలో మరలా కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు అదుగో ఆయన శరీరధారిగా మన మధ్యకు దిగి వచ్చాడు. దీనికి స్తోత్రం. ఆయన విధేయత వలన మనందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేనికి స్తోత్రం. ఒకని వల్ల ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఒకని వల్ల అంటే ఒకని అవిధేయత శాపాన్ని తీసుకొచ్చింది, ఒకని విధేయత మనందరికీ రక్షణ తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ ఇద్దరు మనుషులే, కానీ ఒకరు అవిధేయత, ఒకరేమో విధేయత. ఇప్పుడు చెప్పండి, నీవు ఎప్పుడైతే అవిధేయతగా దేవుని మాటను పక్కన పెట్టావో అదంతా కూడా ఏమవుతుంది? దీవెన కాదు, అదంతా కూడా వాక్యం ఏం చెప్తుందంటే అది దీవెన లేని పొల్లు పంట అంటారు. ఏ పంట? చూడండి, రేపు కోతలు కోస్తారు, అంతా పంటేనంటారా? అది అంతా పంటేనా? కంటికి ఎలాగుంది? చేను చూస్తే అబ్బా భలే పండిందిరా అంటాం, భలే చక్కని వెనులేసిందిరా అంటాం.
చాలా బాగా ఈ యొక్క ఎకరాల్లో ఈ పంట దాదాపుగా అంచనాలు వేస్తారు. ఇది 30 రావచ్చు, 40 రావచ్చు. ఈ సంవత్సరం చాలా బాగుంది అనుకున్న టైంలో ఇదిగో ఈ లోపల పాలు పోసుకునే టైంలో ఒక దోమ అనే చిన్న కీటకాలు వెళ్ళి ఒక రాత్రే ఆ గింజల్లో ఉన్న ఆ పల్చటి పాలును అవి ఒక రాత్రిలో పాడు చేసేస్తాయి. పూర్తిగా అవి దానిలో ఉన్న ఆ గట్టిగా తయారైపోయే పాలు పదార్థాన్ని పూర్తిగా అది పీర్చేస్తే అందులో కనబడేది గింజే. కానీ కోత అయిన తర్వాత నూర్పు నూర్చిన తర్వాత ఇప్పుడు కదా అసలైన దిగుబడి కనబడేది. దేనికి స్తోత్రం. దిగుబడి ఎప్పుడు కనబడుతుందండి? పంట చేను మీద ఉన్నప్పుడు కనబడదు, పంట కోత కోసినప్పుడు కనబడదు, పంట కుప్ప వేసినప్పుడు కూడా కనబడదు. ఎప్పుడు కనబడుతుందంటే అది నూర్చి గాలికి ఆ చేటతో దానిని గాలి పోసినప్పుడు అప్పుడు పొల్లంతా కూడా ఎంత గింజలు అనుకున్నామో ఆ పొల్లంతా పోయి మేలైన గింజలు అయ్యో నేలను పడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట మీరు అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిని కాదనుకుని మనం సమకూర్చినదంతా ఇదిగో పొల్లైపోతుంది. చెప్పండి, ఇప్పుడు ఏమైపోతుంది? నువ్వు పొల్లే. ఎందుకంటే దీవెన నీ చేతుల్లో లేదు. ఆమె చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా ఆశీర్వాదము, గట్టిగా చెప్పండి. మంచిది నాయన, ఎప్పటికన్నా వచ్చారు. దేవునికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము, మా వాళ్ళు చెప్పాలి, చెప్పండి. యెహోవా ఆశీర్వాదము నరుల కష్టము దానికంటే ఎక్కువ కాదు. సామెతల గ్రంథం ఎన్నో వచనం 22వ అధ్యాయము 10వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట మీరు చూస్తారు. మరలా మీరు బైబిల్ తెరవండి, ఉన్నదో లేదో మీకు కూడా చూస్తేనే. కానీ బాబు బైబిల్ లేదు నాన్న. కరుణ్ కుమార్ గారు, మీ నాన్న బైబిల్ ఇచ్చేస్తున్నాడా? దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆలోచనందుకు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువు, ఆ మాట చదువు బాబు. కరుణ్ కుమార్ చదువుతాడు ఆ మాటని. 10 సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చదువు నాయనా, చదువు నాయనా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది ఎక్కువట చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు మనం ఎంత ప్రయాసపడినా ఎవరు దీవించాలి దాన్ని? ఎవరివ్వాలి దాన్ని? అర్థమవుతుందా? మనం రాత్రింబగలు కష్టపడినా, ఏమండి, రాత్రింబగలు కష్టపడినా అది నిండదు. అది నిండాలి అంటే ఆయన నిండించేటట్లుగా చేయాలి. స్తోత్రం చెప్పండి. మనకి తెలియక మనం ఏం చేసుకుంటామంటే మా నాన్నకి తెలదు, మా అమ్మకి తెలదు, మా ఆవిడకి అసలే తెలదు, ఇంత పని వస్తుంటే పిచ్చిది పందిరం అంటుంది, మా ఆవిడేమో ఇలా తినేస్తుంది, మా నాన్నేమో ఇలా తినేస్తాడు అని ఆడు అనుకుంటాడు. ఆడే కాదు, ఈరోజు మన తమ్ముళ్ళు కొంతమంది షాప్ దగ్గర ఇంత బేరం ఉందండి, షాప్ దగ్గర ఇంత ఆఫర్ ఉందండి, నన్ను ఏం చేయమంటారండి? నేను మా వాళ్ళకి కూడా చెప్తున్నాను, మా నవోహకి చెప్తున్నాను. ఆదివారం పెళ్ళిళ్ళు వస్తే ఒక మాట చెప్పండి, అయ్యా 30,000 కాదు 50,000 వచ్చినా నా దేవుని సన్నిధి కంటే 50,000 ఎక్కువ కాదు. మీరు తీర్మానం చేసుకోండి, రాబో సంవత్సరంలో మీరు కారులో తిరగబోతున్నారు. స్తోత్రం చెప్పండి. నేను నా మాటగా చెప్పలేదు, దేవుని ఎంతగా ప్రేమిస్తామో ఆయన అంతగా దీవించడం మొదలెడతాడు. మిమ్మల్ని అయినా నన్నైనా. దేనికి స్తోత్రం. రాజేష్ అన్నాడు, అన్నయ్య రేపు కార్లు మేళా ఉంది వెళ్దాం అన్నాడు. నేనే అన్నాను, ఏమో వెళ్దాం అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం కాదండి కొనేది, ఆయన ఇస్తే ఎంత అండి? స్తోత్రం చెప్పండి. ఆయన ఇస్తే ఎంత? ఈరోజు ఈ మందిరం మొన్న ఒక పెద్ద ఆయన అంటున్నాడట, రాజమండ్రిలో విక్టర్ బాబు అని, ఆయన మంచి పరిచర్య ఉంది. ఈ మందిరంలో గత 2 నెలల క్రితం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సహవాసాన్ని చూసిన తర్వాత మొన్న నేను లేను కానీ ఒక మీటింగ్లో
దాదాపు ఒక 150 మంది సేవకుల మధ్యలో ఆయన చెప్పే మాట ఏంటంటే, కాకరాపల్లిలో ప్రసాద్ గారి మందిరం చూశాను, పరలోకంలో ఎంతైతే ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను నిజంగా చూశాను, మాతోటి సేవకుల మధ్యలో మాతో కలిసిన ఒక సేవకుడు ఈరోజు ఇంతగా ఆ మందిరం చూసినప్పుడు మాకు చాలా సంతోషం వేసిందని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం. నా చెవులతో నేను అక్కడ లేను, విన్నవాళ్ళు ఆ మాట విన్నవాళ్ళు సేవకులు నాతో చెప్తున్నారు, పలానా విక్టర్ బాబు అండి మీ మందిరాన్ని చూసి చెప్తున్న మాట ఏంటంటే, నేను చూశాను మన సేవకులను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా మాట కాదు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఆయనకి ఎంతగా చోటిస్తామో ఆయన అంతగా నీ మీద దృష్టి నిలుపుతాడు. ఆమేన్. మనుషుల దృష్టి కాదు మన మీద ఉండాలి. మనుషుల దృష్టి కోసం ప్రాకులాడకండి, మనుషుల దృష్టి కోసం తాపత్రయపడకండి, మనుషుల దృష్టి కోసం సమయాన్ని హెచ్చించకండి. దేవుని దృష్టి కోసం మీ సమయాన్ని హెచ్చించండి, కనిపెట్టండి, ప్రభు దగ్గర అడగండి. ఆయన కన్నులు మిమ్మల్ని దీవెనకరమైన మార్గంలో నడిపిస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. నేను అదే చెప్తాను. అందుకంటాడు, యెహోవాను రుచి చూసి, ఎంత అద్భుతమైన మాట అంటే, యెహోవాను రుచి చూసి ఎరిగితివా, యెహోవా ఉత్తముడనియు, రుచి చూసి ఎరిగితివా, యెహోవా ఉత్తముడనియు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేయాలట? రుచి చూడడం అంటే కాదు, ఆ సమయాన్ని ఆయనకి, ఆ దినాన్ని నువ్వు కేటాయించేసుకో. దేవునికి స్తోత్రం. తమ్ముళ్ళారా, మిమ్మల్ని ఈ కొంచెము దీవెనే కాదు, ఈ కొంచెములోనే కాదు, ఆయన ఇంకా మిమ్మల్ని గొప్ప స్థానంలో పెడతాడు. స్తోత్రం. అద్భుతమండి దేవుని కార్యాలు తలంచినప్పుడు చెప్పకుండా ఉండలేను. దేవునికి స్తోత్రం. అవి మాట్లాడకుండా ఉండలేను. హల్లెలూయా. ఇది మనుషులు చేసే కార్యాలు కాదు, కానీ ఆయన చేసే కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మీరే అంటారు, దాసుబాబు లాంటి ఎంత మంచి అల్లుడండి అంటారు. నేను మనిషిని మనం లోపలికి వెళ్ళి చూడలేదు, కానీ ఆయన చూసిన వాడు ఆయన ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చూసి, ఎవరు చూసి? ఆయన చూసి, ఆయన ఏర్పరిచి ఆయన ఇచ్చాడు. కాబట్టే ఏ రోజు కోరడండి. దీని స్తోత్రం చెప్పండి. ఏ రోజు నాకు అది ఇవ్వండి, నాకు అది చెయ్యండి, నన్ను ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు అండండి. అవసరమైతే గెంజి తాగేస్తాడు అంటే నిజం. దేనికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, తన యొక్క స్థితి ఎప్పుడు కూడా హెచ్చించుకోడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు హెచ్చించుకోడు. ఎప్పుడు కూడా నన్ను వాళ్ళు గౌరవించలేదు, వీళ్ళు నన్ను గుర్తించలేదు, వాళ్ళు గుర్తించలేదు అని ఏ రోజు గుర్తింపు కోసం ఎప్పుడు నేను వినలేదు. 6 సంవత్సరాలు దగ్గర అవుతుంది. కానీ దేనికి స్తోత్రం. ఇది నా కోసం నేను చెప్పుకోవడానికి కాదు, కానీ నా దేవుణ్ణి గణపరచుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎవరిని గణపరచాలి? నా దేవుణ్ణి గణపరచాలి. ఎందుకంటే ఆయన చేసింది ఏది కూడా మనం మర్చిపోకూడదండి. ఆయన చేసింది చిన్నదైనా పెద్దదైనా ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలండి. స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారం కావాలండి. మీ స్థితిని మీరు గుర్తు చేసుకోవాలి. పిల్లలారా, తమ్ముళ్ళారా, సహోదరులారా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఎంతగా కృపతో నింపుతున్నాడు. ఆమేన్. మన డేవిడ్ గారి కోసం మార్కెట్లో ఒక మాట నేను వింటున్నాను. ఆ రోజు వెళ్ళి అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, పలానా ఆయన వస్తే ఏమండి తీసుకుంటాడు కానీ డబ్బులు ఇవ్వడండి, తీసుకుంటాడు కానీ అబ్బో నేనేమనుకున్నామంటాడండి. పైపొచ్చి ఇంకా చిన్నదైనా పెద్దదైనా పట్టుపాడవేండి అని అంటుంటే ఈ లోపల ఒక ఆయన ఉన్నాడండి, నిజంగా దేవుడి గారేనండి అంటారు. స్తోత్రం చెప్పండి. ఎవరట? ఎవరిని గురించి మాట్లాడుతుంది? నేను వింటున్నాను. ఆ మాటలు విన్నప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. దేవుడి గారు స్టేషన్లో ఉంటాడు కానీ ఆయన దేవుడేనండి అంటున్నారు. ఆయన అంటలేదు, ఇంకొక ముస్లిం ఎస్ఐ గారు, ఆయన కొద్దిగా ఎస్ఐడా, దేవునికి స్తోత్రం. ఆయన కూడా అంటున్న మాట ఏంటంటే, ఆయన కూడా అంటాడు, ఆయన పోలీసు అయినా కానీ ఆయన ఇంకా దేవుడేనండి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను ఎందుకంటున్నానంటే నిన్ను మెతుకు పట్టుకోవసరం లేదు, నీ క్రియ ఒక్కటి పట్టుకుంటే దేవుడు నిన్ను నడిపించడం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు ఒకవేళ చిన్నగా ఉండొచ్చు, రేపొద్దున నీ పిల్లలకి దేవుడు ఒక చక్కని దీవెన దాస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుల తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం అక్కడ ఆగిపోదు, పిల్లల మీదకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. నీతిమంతుల పిల్లల మీదకి వచ్చేస్తుంది ఆశీర్వాదం. బట్ నువ్వు తేవలసింది నరపుత్రుడా, ఎలా నిలబడు? ఎవరిలోని అది ఎవరిలోని నువ్వు నిలబడంతే. దేనికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ నువ్వు చిన్నగా ఉన్నా వదిలే, ఎవరో నిన్ను గురించి చులకనగా మాట్లాడుకుంటున్నారా, అవన్నీ నువ్వు పక్కన పెట్టి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఆ మాటలు ఒక దినాన్ని నీ జీవితంలో దీవెనగా చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నెహెమ్యా, ఎజ్రా వీళ్ళని చూస్తే వీళ్ళేమీ కట్టలేరు, ప్రాకారాలు నిర్మించలేరు, పునాదులు పాడైపోయాయి, ఇక వీళ్ళు కట్టడం అసంభవం, వీళ్ళు దాన్ని బాగు చేయలేరు, వీళ్ళు కట్టలేరు అని ఎన్నో రీతిలుగా సన్బల్లటో టోబియో అనబడేవారు హేళన చేసి వీళ్ళు ఒకవేళ కట్టిన నక్కలెక్కితే పడిపోతాయని హేళన చేస్తే నా దేవుడు వారి హేళనలను ఘనతగా మార్చి దేవుడు కట్టలేడు అనుకున్న వారి మధ్యలో ఉన్నతమైన యెరూషలేము కట్టడాలను కట్టించుకున్నాడు. స్తోత్రం చెప్పు. నీ దేవుడు నీ బిడ్డలను కట్టడా? నీ కుటుంబాన్ని కట్టడా? ఇలా వదిలేస్తాడా? ఈ ఇల్లు అనుకుంటున్నావా? ఈ పాకే అనుకుంటున్నావా? నా స్థితి ఇంత అనుకుంటున్నావా? లేదు. నీ ప్రార్థన ఒక దినాన్ని బంగారపు మూటలాగా దేవుడు తన మహిమను నీకు తీసుకుని వస్తాడు, తన దీవెనను తీసుకుని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇన్ని విషయాలు రాసుకున్నాను కానీ అది చెప్పాలని టైం సరిపోతుంది. దేనికి స్తోత్రం. అద్భుతమైన వర్తమానం దేవుడు ఈరోజు చాలా విషయాలు ఇచ్చాడు. ప్రభు చిత్తమును బట్టి ముందుకు వెళ్తాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడా ఎలా ఉండు? చక్కగా నీ మాటకు మీరు రాసుకోండి వినయముతో, చక్కగా నీ మాటకు రాసుకోండి దైవ భయముతో, చక్కగా నీ మాటకు రాసుకోండి దీనత్వముతో. దేనికి స్తోత్రం. రాసుకోవాలి కొన్ని వాక్యాలు, మరల మీరు చదువుకుంటే మీ జీవితానికి మనకెంతో మేలుగా మారతాయి. ఆమేన్. హల్లెలూయా. మారుతాయి. చక్కగా నువ్వు నిలబడు. నీతో నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతాడు? ఒకరితోనేనా? ఎవరు ఆయనకు చాయిస్ ఇస్తారో, ఎవరు ఆయనకు కోసం కనిపెడతారో, ఎవరు ఆయన కోసం ప్రత్యేకించుకుంటారో, ఎవరు ఆయన కోసం సిద్ధపడతారో అలాంటి వారందరితో ఆయన మాట్లాడతాడు. స్తోత్రం. అందుకే ఇక్కడ అంటాడు కదా, మీరు 6వ వచనంలోకి వస్తే అదే అధ్యాయము 5-6 వచనాలు చేస్తే, నరపుత్రుడా, బ్రహ్మదండ్ల చెట్లలో ముండ్ల తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయు వారికి భయపడకము. వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన దానిని నీవు వారికి ఏం చెయ్యి? తెలియచేయము. దేవునికి స్తోత్రం. అంటున్నమాట, నువ్వెక్కడున్నావో నరపుత్రుడా భయపడకు. ఆమె చెప్పండి. కొన్నిసార్లు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడున్నాడు ఎజ్కేలు అని అంటే బ్రహ్మదండ్ల చెట్లు లాంటి మనుషులట. ఎవరట? అక్కడున్నాడు. బ్రహ్మదండ్ల చెట్లు ఏంటి తెలుసా ఎవరికన్నా? పిల్లలు, బ్రహ్మదండ్ల చెట్లు తెలుసా మీకు? తెలీదు. మీకు తెలుసా ఎలా ఉంటాయి? ఇప్పుడు కొస్తా అవి కనుమరుగయ్యాయి, కానీ చాలా స్థలాల్లో అవి చాలామందికి తెలుసు. అవి ఎలా ఉంటాయి? జాగ్రత్తగా పట్టుకోకపోతే చాలా భయంకరమైన నొప్పి కూడా కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చెవులకి కన్నాలు వాటితోనే పొడిచేవారు. చెవిపోగులకి దేంతోని?
చెప్పాలి. సహోదరులు చెప్పరే? ముక్కుకి చెవులకి దేంతో పొడిచేవారండి? ఎంతమంది అనుభవం ఉంది? అది రెబ్బకమ్మ గారు ముందే ఎత్తారు. మా సహోదరులు చాలామంది ఎత్తుతారు. ఇప్పుడు పిల్లలకంటే టిక్కుమని గన్నట్టు పేలించేస్తున్నారు, కానీ టిక్కుమని గన్నతో చేస్తున్నారు, కానీ అప్పుడు దేంతోని ఈ బెమ్మ చెవుడు సంబంధించిన ఈ ముళ్ళతోనే చెవులకి ముక్కలకి కన్నాలు పొడిచి, ముక్కుకి ముక్కు కాళ్ళు అయితే, చెవులకి రింగులు అయితే, ఇలాగా వీటితోనే ఆ ముళ్ళు కరెక్ట్గా గుచ్చిన తర్వాత వేగంగా గుచ్చుకుపోతుంది. కాబట్టి దాంతో ఇక్కడ అంటాడు, నరపుత్రుడా, నిన్ను బ్రహ్మదండ్ల చెట్లు లాంటి మనుషుల మధ్యలో తేల లాంటి స్వభావం కలిగి, అంటే కుట్టేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? తేలు స్వభావం ఏంటి? తేలు స్వభావం ఏంటి? కొడుతుంది. ముళ్ళు స్వభావం ఏంటి? ఏమండి, అది గుచ్చుకుంటుంది. నిన్ను ఎక్కడికి నడిపించున్నానో తెలుసా? నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటావు, కానీ నువ్వు ధైర్యంగా ఉండు. స్తోత్రం. ఏం చెయ్యి? ధైర్యంగా ఉండు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నీకు ముళ్ళులాగా ఉంటారు. కొంతమంది నిన్ను ఎక్కడ అవకాశం వస్తే నొక్కేద్దామా, నాశనం చేసేద్దామా, పడగొట్టేద్దామా, ఇక వీళ్ళని పూర్తిగా ఇచ్చేద్దామా అని చూస్తారు. అయితే ప్రభు అంటాడు, నిన్ను వారి మధ్యలో భయపడకుండా నువ్వు నిలబడు. స్తోత్రం. ఎందుకంటే నిన్ను నిలబెట్టేవాడు నేను. చెప్పరే గట్టిగా? నేను ముగించేసుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిలబెట్టేవాడును నేను. ఎందుకంటే నిజమే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ముళ్ళులాగా ఉంటాయి. ఎవరొకరు హేళన చేసేవాళ్ళు, ఎక్కిరించేవాళ్ళు, పెదాలు విరిచేవాళ్ళు, తృణీకరణగా మాట్లాడేవారు, చిన్నగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఎక్కడో కాదు, మన ఇంటి చుట్టూనే ఉంటారు వీళ్ళు. ఎక్కడ? మన ఇంటి చుట్టూనే ఉంటారు. నీకోసం చెవుల్లో గొలికేసుకుంటారు, నీకోసం చెవుల్లో గొలికేసుకుంటూ ఉంటారు. నేను అంటాను కదా, వీళ్ళకి చెవులు గొలుక్కోవడం తప్ప ఇంకేం పనిలో ఉండవేమో అనుకుంటాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదుటి వారి కోసం చెవులు గొలుక్కునే కంటే అది అది ఒక రకంగా చెప్పాలంటే అసహ్యమైన గుణం. అది ఏ గుణం? అసహ్యమైన గుణం. అసహ్యమైన గుణం. అలాంటి గుణగణాల మధ్యలో దేవుడు అంటాడు, నిన్ను నిలబెడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్న స్థితిని బట్టి కొందరు చులకనగా మాట్లాడుకోవడం చూస్తున్నప్పుడు బాధ అనిపించదు, కానీ నీ బాధను ఒక ఆయన చూస్తున్నాడు. ఆయన మరలా నీ హృదయం ఉప్పొంగి చేసేటట్లుగా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. 2-3 మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 42:1 మీరు ఈ మాటలు చదివి నేను ముగించుకుందాం. ఇంకా అవసరమైతే చదువమ్మా. నేను చదువుతాను. ఎక్కువ సమయం కాకుండా నేను చదువుతాను. ఇక్కడ కారేహు కుమారుడైన యెహోవానాను, హోషేయ కుమారుడైన యజన్యాయును, అందులో ఆనాటి కాలంలో సేనాధిపతులుగా వారు ఉన్నారు. అల్పులేమి గనులేమి ఇలాంటి వారందరూ కలిసి ఇర్మియా దగ్గరికి వచ్చారు. దేనికి స్తోత్రం. ఇర్మియాతో చెప్తున్నారు ఏమనంటే, మేము చాలామందిమే, కానీ ఇప్పుడు కొద్దివారమే మిగిలి ఉన్నాం. ఎంతమంది? మేము కొద్దివారమే ఏమై ఉన్నాం? మిగిలి ఉన్నాము. ఇదిగో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపాన్ని నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న ఈ అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకి ఏం చేయ్యా? ఇర్మియాతో చెప్తున్నారు, అయ్యా మేము ఒకప్పుడు బాగా బతికాం, బాగా ఉన్నాం, ఎక్కువ జనాంగం, కానీ ఇప్పుడు మేము ఓడిపోయాం, నష్టపోయాం, పతనమైపోయాం. వినండి, దేవుని మాటలు వినండి. పొద్దంటే పోయింది, కానీ టైం అలాగే ఉంది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పోయింది? పొద్దు పోయింది, కానీ టైం ఇంకా ఎక్కడుంది?
అక్కడే ఉంది, కంగారు పడకండి, మామూలు టైమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికాడ వేడివేడిగా వండుకుని ఉన్నా పర్లేదు, పాసిపాబు, మళ్ళీ మనమే తింటాం, ఎవరో రారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేము కొద్దివారమే ఉన్నాం, మేము ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళం, కానీ ఈరోజు మా పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అయ్యా నువ్వు మా కోసం ఏం చెయ్యి, ప్రార్థన చెయ్యని ఎవరెవరు వచ్చారు? అదిగో యెహోవా నాను, హోషియా, యజన్యా అని వీళ్ళు కొంతమంది ఇర్మియా దగ్గరికి వచ్చారు. అయితే ఇప్పుడు 3వ వచనంలో ఉంది, మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము నీ దేవుడకు యెహోవా మాకు తెలియచేయునుగాక. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అంటున్న మాట ఏంటి ఇప్పుడు చెప్పండి? వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు దేవుడు మార్గం చెప్తే నడుస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? మేము ఇంతవరకు దారి తప్పాము, ఇంతవరకు గ్రుడ్డివారమయ్యాం, ఇంతవరకు తిరుగుబాటు చేశాం, ఇంతవరకు ఆయన కార్యాలను గురించి మేము మాట్లాడుకోవడమే మర్చిపోయాం, ఇంతవరకు మా గొప్పతనము, మా శక్తి, మా జ్ఞానము, మా బలము, మా శౌర్యము, మేము ఏదైనా చేయగలమని మా జనాన్ని బట్టి ఉప్పొంగాం. కానీ ఈరోజు మేము అన్నిటిలో ఏమైపోయామంటే ఫెయిల్ అయిపోయాం. నిజమే, కొన్నిసార్లు నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకో, నువ్వు కూడా ఏమేస్తావు చెప్పరే? చూద్దాంలే, నా దగ్గర ఉన్నదాన్ని బట్టి డబ్బు ఉంటే కొండ మీద మాట అంటాం కదా, ఏమంటే ఇదిగో ఇది కొట్టానా ఏమవుతుంది? నిజమే, ఒకవేళ రావచ్చేమో, కానీ ఒక కాలం వచ్చేసరికి ఎవడూ రాడు. స్తోత్రం. ఎప్పుడు వచ్చేసరికి, ఒక కాలం వచ్చేసరికి శూన్యం. ఇప్పుడు వీళ్ళు అనుకున్నది ఏంటంటే మేము ఏదైనా చేయగలం అనుకున్నారు, కానీ ఇప్పుడు చేయగలిగిన వాడు తోడై ఉండకపోతే ఏమీ చేయలేము. హల్లెలూయా. స్తోత్రం. ఎవరు తోడై ఉండాలి? కరుణ్ కుమార్ గారు ఎవరు తోడై ఉండాలి? శనివారం ఎక్కడికి వెళ్తున్నావు? 2 గంటలకు కడుతున్నావు షాపు. రేపు ఆ శనివారం నుంచి నువ్వు ప్రార్థనకు రావాలి. రాకపోతే నేనే వచ్చి కొట్టికి నేనే వేస్తాను గెడ. ఇక మీ నాన్నతో చెప్పినా, ఇక మీ ఆవిడతో చెప్పినా పని అవ్వదు. కారణం ఏంటంటే మీరు పెరగాలి దేవునిలో. అది నా ఆశ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీ షాపులకు కూడా నన్ను కొట్టుకి తాళవేయమంటారా? సామ్యేలు, మంగరాజు, రాజేష్ రానా? నేను వస్తాను. ఎందుకంటే మీరు నష్టం కోసం కాదు, దేవునిలో బలవంతులు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో నేను చేసే పని ఒకవేళ మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ రాను 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 ఆ ఆనందం దేవునిగా మారిపోతుంది. ఆమె చెప్పండి. నేను ఒక మాట చెప్పనా? దేవునితో ఆనందాన్ని గడుపు చూడండి. మీ దీవెన ఎలా ఉంటుందంటే మీ కుటుంబంలో అసమాధానమే ఉండదు, సంతోషమే ఉంటుంది. మా ఆయన నా మాట ఏం లేదండి, మా ఆవిడికి నేనంటే ఎట్టం లేదండి అందరూ. దేవుడే మీ మధ్య అన్యోన్యతను ఏర్పాటు చేయాలి. స్తోత్రం. పెద్దవాళ్ళు అన్నారు కానీ ఉన్నవాళ్ళు అనలేదు, కుర్రోళ్ళు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా? వచ్చి పడేసిపోతాడండి నువ్వను. నేను ఇంటికి వెళ్ళి పట్టించుకోదండి, నేను ఎవరితో చెప్పుకోవాలని అన్నాను. సమాధానం దేవుడిచ్చేస్తాడు. స్తోత్రం. ఆలోచన దేవుడిచ్చేస్తాడు. ఎవరితోనన్నా మాట్లాడుతున్నా అక్కడ మాట్లాడుతున్నా, నేను చూశాను. ఏడు చూసావు? ఏం చూసావు? ఏమండి? అపార్థాలు, అనుమానాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీరు దేవుని సన్నిధిలో సంపూర్ణముగా వాక్యము వెలుగులో జ్ఞానము చేత నింపబడలేదు. అది నింపబడితే అపార్థాలకు చోటివ్వరు. స్తోత్రం చెప్పండి. మీరు నింపబడితే, అత్తగారులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అత్తగారులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. హలో, అత్తగారులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అయ్యి బాబోయ్. మాంగారులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. స్తోత్రం. కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అమ్మగారు నువ్వు అందుకు చేయించు, అత్తగారు వెళ్ళావు. స్తోత్రం. అంటే మీరు 2 పాత్రలు పోషించాలి కదా. ఆ ద్విపాత్ర అభినయం అంటారు దాన్ని. ఏ పాత్ర అభినయం? దించకండి, ఎత్తండి మీరు. మీ దగ్గరికి వస్తున్నాను.
స్తోత్రం. కోడలు ఎంత ఏమా శిల్పమ్మ సగం సగం కోడలు ఎత్తరే. స్తోత్రం. నేను ఎందుకు మీకు మంచి మాట చెప్పాలి. అత్తగారులు కూడా చేతులు ఎత్తండి. ఈ కోడళ్ళ కర్తలైన వారు మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. మీరు నయోమిలాగా మీరుంటే ఎలాగా? అత్తలారా ఎలా ఉండాలి? నయోమిలాగా ఉంటే మీరు రూతులాగా ఉండాలి. ఎలా ఉండాలి? వార్పలాగా కాదు, ఎవరిలాగా కాదు. ఈరోజు కోడళ్ళు వార్పలైపోతున్నారు. వార్ప అంటే అర్థమవుతుందా? ఏమైపోతున్నారు కోడలు? నీ వంట నీదే వండుకు అత్తమ్మా, నా వంట నేనే వండుకుంటాను, నీకు నాకు గొడవ లేకుండా ఉండాలి అత్తమ్మ, నీ పనిలోకి నేను రాను, నా పనిలోకి నువ్వు రావద్దు. నీ పనిలోకంట నీ పనిలోకి నేను రాను, నా పనిలోకి నువ్వు రావద్దు. ఇద్దరం బాగానే ఉందాం. ఏడిది? ఇద్దరు ఎక్కడ బాగున్నారు? పనిలోకి రావద్దంటే ఏముందో, ఏం లేదని అర్థం, ఏం లేదని అర్థం. అది సహోదరులారా, కోడళ్ళారా, అత్తలారా, మీరు నయోమిలాగా ఉండండి. మీరు వార్పలాగా ఉండకండి. ఎలాగ ఉండకండి? వార్ప ఏం చెప్పేసింది? బాయ్ బాయ్, మా అత్త ఎంత మంచిదో, నాకు స్వేచ్ఛ ఇచ్చేసింది, ఫ్రీడమ్ ఇచ్చేసింది, అమ్మా నీ ఇష్టం అని వదిలేసింది. రూతు అత్తని నేను అంటాను, ఒక మాట చెప్పనా? అత్తగారు పెద్దలు, మీకు దీవెన రావాలంటే మీ అత్తకి పరిచయం చేయాలి. స్తోత్రం. చేతులెత్తి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతకాలం బతుకుతారో తెలదు, ఎన్నాళ్ళు ఉంటారో తెలదు. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? మీరు ఎన్ని తిన్నా, ఆవిడకి ఎంత పెట్టినా మీ ప్రేమ కావాలి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? ఉండకంటుంది, ఇలా పెడిసేసిపోతుందండి. ఎంత పెడిసేసిపోయింది ప్రేమతో. అర్థమా? ఒక్క మాట వినండి, చూడండి. ఆ నోటి నుంచి దీవెన రావద్దు అడగండి. స్తోత్రం. ఆ నోటి నుంచి ఏమవుతుంది? అర్థం చేసుకున్నాం. నేర్చుకోండి. వాళ్ళు ఎంత వయసు ఉంటుందో, ఎప్పుడు ఉంటారో, ఎంతకాలం ఉంటారో తెలియదు. పిల్లగా చెప్తున్నాను, తల్లిని కొడుతున్నారా? తల్లిదండ్రులు తృణీకరించి, దూషించి మాట్లాడుతున్నారు. అది మనకి తెలియదు. అది మనం చేయవలసిన అపరాధముల పెద్ద శిక్ష. అది దేవుని వాక్యం ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని ఏం చేయి? ఎంతకాలం ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళ వయస్సు, వాళ్ళ శక్తి, వాళ్ళ బలము, వాళ్ళ ఆరోగ్యము దారపోసేసారు ఇక పిల్లల కోసం. తెలుస్తుంది. వాళ్ళకి సౌకర్యాలు లేవు. ఈరోజు మీకు సౌకర్యాలు వచ్చాయి. అని చెప్పండి. తెలుసా? వాళ్ళు నీళ్లు బిందులతో ఎక్కడి నుంచో నూతులో చేదను తోడుకొని తెచ్చి పిల్లల్ని పెంచి నడుము కట్టుకొని వాళ్ళని పోషించి వాళ్ళు తినక పిల్లల ఆకలి తీర్చుకుని పెద్దవారిని చేశారు. ఈరోజు అలాంటి తల్లిని కొట్టేవాళ్ళు లేరంటారా? అలాంటి తండ్రిని తిట్టేవాళ్ళు లేరంటారా? అలాగే ఈదులో బరబర ఈడ్చేవాళ్ళు లేరంటారా? నేను అంటాను, వాళ్ళ నోట నుండి శాపం రాకూడదు, దీవెన రావాలి. వాళ్ళకి కావాల్సింది మీ మధ్యలో సంతోషంగా, మీ ఆనందంలో వారిని ఉండనివ్వండి. నిశ్చయముగా వారి దీవెని మీకు దీవెనిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు కొడుకులు ఉన్నారా? ఇద్దరు కొడుకులు ఉన్నారా? ఒక కొడుకు ఉన్నాడా? మీరు ప్రేమతో నోరారా పలకరించండి, నోరారా ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడలుగా చెప్తున్నాను, మీరు రూతులాగా మారాలి. ఆమేన్. ఎలా ఉండకూడదు? ఎలా ఉండకూడదు?
నయోమిలా వార్పులాగా ఉండకూడదు. వార్పు వెళ్ళిపోయింది. రూతు. నేను చాలా విషయాలు ప్రభు చిత్తమైతే ఈ వర్తమానంలో మరొక సందర్భం దేవుడు చక్కని వర్తమానం ఆయన సిద్ధపరిచాడు. దేనికి స్తోత్రం కలిగిన హల్లెలూయ. నేను చెప్తున్నాను, నరపుత్రుడా దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే చెప్పండి మరలా, చెప్పండి. భయము, దీనత్వము. దేవునికి స్తోత్రం. నరపుత్రుడా నీవెలా నిలబడు? చక్కగా నిలబడు. నేను నీతో ఏం చేస్తాను? మాట్లాడతాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడితే మన జీవితాలు ఎంత అద్భుతంగా మారుతాయి తెలుసా? నీకు విరోధముగా ఒక అద్భుతం, ఒక మాట నేను చెప్పకుండా ఉండలేను. ఎంత అద్భుతం అంటే ఈ మాటలో 7 పాయింట్లు నేను రాసుకున్నాను. ఆ 7లో ఒక్క పాయింట్ మీకు ఒక మాట టూకీగా చిన్నది గుర్తు చేసి నేను ముగింతాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆదికాండములో యోసేపు కోసం ఒక మంచి మాట ఉంటుందండి. 49:22 వచ్చిన మీరు చదివితే నేను ఆ మాటను నేను ఎందుకంటే నేను నాటతాను అన్నాడు. ఆమె మేపేడు వాడును ఆయనే. దేవుని వలనను పైనుండి దీవెనలతోనూ దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించే సర్వశక్తిని దీవెని వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవునికి స్తోత్రం. ఒక్క మాట, ఎందుకంటే నువ్వు నిలబడితే నేను రాసుకున్న పాయింట్లో ఒక మాట ఇది ఏంటంటే నేను వారిని నాటతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వారిని ఏం చేస్తాను అంటే ఎవరైతే దేవుని మాట చక్కగా నిలబడతారో దేవుడు అట్ట వారిని ఏం చేస్తాడు? నాటుతాడు. ఆయన నాటితే ఎంత దీవెన వస్తుందో ఇక్కడ యోసేపు యొక్క మాటల్లో మనం చూసాం. నేను ఇంకా వివరించలేదు, మీకు టూకీగా ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఆ వచ్చినాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ప్రభు చిత్తమైతే వచ్చే వారాలలో ధ్యానంలో దేవుడు నడిపించునుగాక. అందరం లేచి నిలబడదామా? స్తోత్రం.